లక్ష్మీనారాయణమ్మ. నా క్వాలిఫికేషన్ ఎంఏ, బిఈడి, బిఎల్, పిహెచ్డి సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఇన్ మిడివల్ ఆంధ్ర బేస్డ్ ఆన్ అముక్తమాల్యద. అంటే ఆంధ్రుల సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు అముక్తమాల్యద ఆధారంగా బిఈడి, పిహెచ్డి చేశాను. బిఈడి సోషల్ స్టడీస్ తెలుగు మెథడాలజీ లా చేశాను. తర్వాత సంగీతం, సాహిత్యం, సంగీతంలో బిఏ డిగ్రీ చేశాను. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు రాస్తాను. నాటికలు, కథలు, కథానికలు, పాటలు అన్ని రాస్తాను. అన్ని రకాల ప్రక్రియలు కూడా, సంగీత ప్రక్రియలు కూడా ప్రవేశం ఉంది. మీరా భజన్స్, తులసిదాస్ భజన్స్, గజల్స్, కర్ణాటక సంగీతం, లైట్ మ్యూజిక్, లలిత సంగీతం కూడా పాడతాను. అన్నమాచార్య కీర్తనలు అన్ని పాడతాను. ఇంకా బ్రెయిలీలో నిర్విరామంగా నిద్రాహారాలు మానేసి నిర్విరామంగా మొట్టమొదట 24 గంటలు భగవద్గీత రాసి అది 5 అధ్యాయాలు, అంటే మీనింగ్ అర్థంతో సహా, తాత్పర్యంతో సహా, శ్లోకం తాత్పర్యం 701 శ్లోకాలు. అందులో మొదటి విడత రాసినప్పుడు 24 గంటలు 5 అధ్యాయులు అయ్యి, మళ్ళీ 5వ అధ్యాయం 6వ అధ్యాయం నుంచి 2వ విడతలో 26.5 గంటలు 11 అధ్యాయులు అయ్యి, 6 నుంచి 11 వరకు. మళ్ళీ 12వ అధ్యాయం నుంచి 33.5 గంటలు అయ్యి, మొత్తం భగవద్గీత అంతా కూడా అంటే 24 గంటలు 26.5 గంటలు. తర్వాత ఆఖరి విడతలో ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పి 33.5 గంటలు నిర్విరామంగా నిద్రాహారాలు మానేసి 3 సిట్టింగ్స్ లో భగవద్గీత రాశాను. అది బ్రెయిలీ లిపిలో. అది లిమ్కా బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు నమోదైంది. గిన్నిస్ బుక్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ శంకర్ దయాళ్ శర్మ గారు ఇంకా ఏమైనా వివరాలు ఉంటే పంపించమన్నారు. అనివార్య కారణాల వల్ల నేను పంపలేదు. అది వారు ప్రభుత్వ పరంగా మతపరమైనదిగా భావించి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు ఏదైనా వివరణ స్పష్టీకరించమన్నారు, కానీ మనకి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అది చేయలేదు. అయితే ఏంటంటే ఇది మతపరంగా చూడకుండా భగవద్గీత అనేది ప్రాపంచిక ఇతిహాసం. అది కాకుండా ఏంటంటే బ్రెయిలీ లిపిలో నిర్విరామంగా చెయ్యి ఆపకుండా కూర్చున్న చోటు నుంచి లేవకుండా రాయడం అనేది రికార్డు. అది వాళ్ళు గమనించలేదు, మరి మనకు తెలియడానికి కూడా అవ్వలేదు. ఏదైనా సరే ఇండియా టుడేలో వేశారు. ఇది కనుక ఆమోదిస్తే భారతదేశానికి గిన్నిస్ బుక్ వాళ్ళు ఒక పేజీ కేటాయించవలసి ఉంటుంది ప్రతి సంవత్సరం అని చెప్పి ఒక పేజీ వేశారు. అదే గొప్ప గర్వకారణం. అది కూడా గిన్నిస్ బుక్ వాళ్ళు ఆమోదించినట్టే లెక్క. కానీ మనకి అంటే ఆర్థిక పరంగా ప్రోత్సాహం అది ఏం రాలేదు, కానీ సన్మానాలు చాలా అయినాయి. ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అంటే మార్గదర్శి అవార్డు వచ్చింది. ఇంకా మిగతావన్నీ కూడా క్లబ్లు వాళ్ళు, జేఏసీ వాళ్ళు చేశారు. కవితలు, కథలు, కవితల పుస్తకం కూడా ప్రచురించాం. శిరా చుక్కలు అని 40 కవితలతో పుస్తకం తీసాం. తర్వాత పంచామృతాలు అని చెప్పి 5గురం కలిపి ఒక పుస్తకం తీసాం. ఒక్కొక్కరికి 25 కవితల్లో అందులో చోటుంది. ఇంకా అలాగే అన్ని వీలైనంత వరకు ఆధ్యాత్మిక ప్రసంగాలు, అంటే ఉపాసన, దీక్షలు, నిత్య నైమితిక కర్మల్లో ప్రతిరోజు నాకు ఇది భాగం. ఇది లేకుండా నేను ఏది చేయను. రోజు దేవాలయాలు ఒక పద్ధతి ప్రకారం, క్రమం ప్రకారం ఆదివారం, సోమవారం, మంగళవారం నేను దేవాలయాలకు వెళ్తూ ఉంటాను. అలాగే పూజా విధానాలు కూడా ఏ నెలలో ఏది ప్రాశస్త్యం అయితే ఆ పూజలు అవి చేస్తూ ఉంటాం. అలాగే గుళ్ళల్లో ప్రవచనాలు అవి ఇస్తూ ఉంటాం. ఇంకా అంటే ఆధ్యాత్మికతే ముందు, తర్వాత ఉద్యోగం, తర్వాత మిగతా ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం. ఇలాగా స్వచ్ఛంగా, శాంతిగా అందరికీ, సమాజానికి మంచి జరగాలని నా వంతు కృషిగా ఇప్పుడు ఒక అమ్మాయిని, ఇక్కడ ఈ స్కూల్ అమ్మాయిని గత 12 సంవత్సరాలుగా తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఉండగానే తీసుకున్నాను. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కాలం చేశారు. అయినా సరే ఇప్పుడు ఆ అమ్మాయిని డిగ్రీ అయింది, బిఏ అయిన తర్వాత బిఈడి చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా చేసాం అమ్మాయికి. వాళ్ళిద్దరు కూడా మా ఇంట్లోనే ఉంటున్నారు. అంటే చదవడం ఈ కాలంలో ప్రోత్సాహం లేకపోతే కొంచెం కష్టం కాబట్టి
మళ్ళాగా ఎవరు కష్టపడకూడదు అని చెప్పి ఒక్కరినైనా కొంచెం బాగా చదివిద్దాం అని చెప్పి అనుకున్నాను. సెటిల్ చేసి ఆ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి కూడా నేనే చేయడం అయింది. వాళ్ళ అమ్మ చేస్తుందే పెళ్లి, నేను చదివించడం వరకేనేమో అనుకున్నాను, కానీ భగవంతుడు ఆజ్ఞ కూడా నాకే విధించాడు. అంచేత ఇప్పుడు ఆ అమ్మాయిని సెటిల్ అవ్వకుండా వదిలేం కాబట్టి బీఈడీ చేయిస్తున్నాం. ఆ బీఈడీ అయితే అమ్మాయికి ఇక టీచర్ పోస్ట్ రాకపోయినా ఏ గవర్నమెంట్లో అయినా ఒక 25-30 వేల వరకు సంపాదించుకోగలిగే స్థాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తన మటుకు తను బతుకుతాను భర్తతో కలిసి అంటే మనం ఏమి సంతోషంగా చేతి ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తాం. విన్నారా ఫ్రెండ్స్? గ్రూప్ సభ్యులు, బయట వాళ్ళు అందరూ కూడా ఇది వింటే నన్ను అర్థం చేసుకోండి. ఇంతకన్నా టాలెంటెడ్ మన విశాఖపట్నంలో మన ఏరియాలో ఉన్నారని ఎవరికి మ్యాక్సిమం తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి టాలెంటెడ్స్ని చాలామంది ఎంతో గొప్ప మనసున్న గొప్ప